ఉంది మన ఇండియన్ ఇండస్ట్రీలో ముఖ్యంగా పోటీ కోసం మన ఈ విద్యలో పోటీ విద్యలో చెప్పిన వాళ్ళని బతకాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బతికించాలి. మీరు ఎక్కువ తరగతి ఖచ్చితంగా అది ఆర్థికంగా నిలబడితే చేయగలం. చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు వస్తున్నాయంటే రావు, మన ప్రయత్నాలు చేస్తాం. మరి ఆడపిల్లల్లో ఉద్యోగం చేయాలి అంటే ఇప్పుడు కన్నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉన్నాయి. రేపు రోజు మీరందరూ కూడా ఒక ఇంటికి పోరాటం వెళ్ళారు. ఆ కుటుంబంలో మీ అమ్మాయి సపోర్టు మరి ముఖ్యంగా మీ భర్త యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఉద్యోగం చేయగలరు, సంపాదించగలరు. మీ కుటుంబానికి మీరు కూడా ఒక ఆర్థిక శక్తిగా ఎదగలరు. కానీ మీరు ఉన్నటువంటి సమాజంలో కూడా చాలా మంది మీరు అర్థం చేస్తున్నారు. ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారంటే అర్థం చేయలేకపోతున్నారు. మీరు కారణం ఇంట్లో సహకారం లేకపోవడం, ఉద్యోగం చేయకపోయినా సరే మీరు ఇంట్లో ఉంది, మీ ఆడవాళ్ళు ఉంది, మీరు సంపాదించినటువంటి మార్గాల్లో ముఖ్యమైనటువంటి మార్గాల్లో మీ ఉన్నటువంటి ఐడెంటిటీస్ మీరు ఏదైనా చేసుకోండి. సో రివిజన్ కోర్స్ చేసుకోండి, లేదంటే డిజైన్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ చేసుకోండి, లేదంటే ఇంట్లో చేసుకోండి. ఇంట్లో కోర్సుని కూడా చక్కగా సంపాదించుకోవచ్చు. సో అదే ఏంటంటే ఆర్థికంగా మీరు నిలబడుకోవాలి, మీరు ఎవరికైనా కూడా ఆధారపడకూడదు. మీ కనీసం అవసరాన్ని సంపాదించుకోవడమే కాకుండా మీ కుటుంబాన్ని పోషించుకున్నాను కూడా మంచిగా వెళ్ళగలరు ఇటువంటి డిగ్రీలన్నీ కూడా. సో ఈ కార్యక్రమం మా కాలేజీలో ఉన్నటువంటి పేరాలకి అర్థానికి వచ్చినటువంటి టీచర్స్కి నా పబ్లిక్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అవకాశాలు మనలా ఉన్నటువంటి కళాశాలలో మాత్రమే జరుగుతుంది, చిన్న చిన్న కళాశాలలో జరగదు. మన మేనేజ్మెంట్ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది. అలాగే మన కళాశాలలో ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అకౌంట్లో ఉండాలి, వాళ్ళలో నిలబడాలి. సో సమాజంలో గుర్తింపు రావాలనేటువంటి ముఖ్య ఉద్దేశం అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఉమెన్ స్థలం నుంచి అలాగే ఆ కోఆర్డినేటర్ ధన్యవాదాలు. ఈ యాక్టివిటీకి ప్రోత్సహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్కి ఇంకా ఈ కార్యక్రమం చేస్తున్న లావణ్య గారికి అందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే చేనేత వస్త్రాల గురించి, డిజిటల్ ప్రింటింగ్ గురించి నేర్చుకుంటే కూడా అందరికీ మంచి ఉపాధి నెక్స్ట్ రాబోయే కాలంలో దీని మీద మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. ఎక్కువగా ఇదంతా కూడా లేడీస్ ముఖ్యంగా ఈ వృత్తి నేర్చుకోవడం కానీ దీని మీద మంచి అవగాహన ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ గారికి, అలాగే ఈరోజు ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన జ్యోతి గారికి, అలాగే మాధవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు నేర్చుకోవడానికి ఎంతో కష్టపడి వేరే ఊరు నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే కష్టపడి వచ్చిన గైడ్ వారికి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏంటి అంటే బయటకు వెళ్ళిన తర్వాత మా స్టూడెంట్స్కి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తాం ఉమెన్స్ సెల్ తరఫున ఆడపిల్లలకి. అలాగే అందులో భాగంగా ఏంటంటే బయట ఉన్న మహిళలకు కూడా ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది అని చెప్పి కళాశాలలో మన విద్యార్థులకే కాకుండా బయట వారికి కూడా ఈ అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా, రెస్పాన్స్ కావాల్సింది. ఇక ముందు ముందు కళాశాలలో జరిగే కార్యకలాపాలకు కూడా బయట వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం.
ఇలాగే రెస్పాన్స్ బాగా వస్తే ఇంకా ఎక్కువ కార్యకలాపాలు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంతకుముందు బ్యూటీషియన్ కోర్స్ ఒకటి పెట్టాము, అది కంప్లీట్ అయింది. జస్ట్ వ్యాలిడిటీగా చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఇష్యూ మాత్రమే ఉంది. కోర్స్ కంప్లీట్ అయింది. అదేంటంటే సాటర్డే సండే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. సాటర్డే నేర్పించాము పిల్లలకు ఆఫ్టర్నూన్ నుంచి. ఈసారి కనుక ఆ ప్రోగ్రామ్ ఏమైనా కండక్ట్ చేస్తే బయట వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రపోజల్ ఏంటంటే టైలరింగ్ కూడా నేర్పిద్దామని. అలా ఉమెన్స్ తరఫున ఓన్లీ మా పిల్లలకి బయటకు వెళ్ళిన తర్వాత ఉపాధితో పాటు బయట వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి కల్పించవచ్చు. మా కళాశాలకు కూడా ఐపీఎస్సికి కొంచెం బాగుంటుంది అని చెప్పి, గుర్తింపు ఉంటుంది అని చెప్పి ఆలోచించి బయట వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్ మీరు అందరూ వచ్చినందుకు. అలాగే మా పిల్లలతో పాటు మీరు కూడా నేర్చుకుని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. సర్సియారెడ్డి అటానమస్ కళాశాల కరస్పాండెంట్ గౌరవనీయులు డాక్టర్ కె సుష్మోహన్ గారు, కళాశాల ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము గారు, ఇంటర్మీడియట్ కోర్సెస్ ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాసరావు గారు, కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మేడం లావణ్య గారు, ఇతర ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మెంబర్స్, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నైపుణ్యంగా నేర్పించడానికి విచ్చేసినటువంటి జ్యోతి గారు, మాధవ్ గారు, అలాగే బయట నుంచి కోర్సు నేర్చుకోవడానికి విచ్చేసినటువంటి ఇతర మహిళలకు, కళాశాల విద్యార్థినులకు అందరికీ స్వాగతం. మా కళాశాల ఎంపవర్మెంట్ సెల్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మహిళలకి అలాగే విద్యార్థులకి ఉపయోగపడేటువంటి అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఆర్థికంగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా గతంలో బేసిక్ ఫౌండేషన్ కోర్స్, బ్యూటీషియన్లో బేసిక్ ఫౌండేషన్ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఆ నైపుణ్యాన్ని నేర్చుకుని లబ్ధి పొందారు. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, వాటి మీద డిజైన్, స్క్రీనింగు, ప్రింటింగు, ఈ రెండు కూడా డిజైన్ చేయడం అలాగే ప్రింటింగ్ నేర్పించడం, ఇవన్నీ ఈ రెండింటి మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు అంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అలాగే కుటుంబానికి సహాయపడడానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా విద్యార్థినులకి ఖాళీ సమయాల్లో, అలాగే హౌస్ వైఫ్స్కి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో నేర్చుకున్నట్లయితే అది ఖచ్చితంగా ఎంతో సపోర్ట్ అవుతుంది. దీనికి నేర్పించడం కోసం దీంట్లో నైపుణ్యం ఉండాలి. వాటి మీద డిజైన్ తయారు చేయడం, ఆ డిజైన్ల సాయంతో ఈ శారీస్ మీద కానీ లేదా టీషర్ట్స్ మీద కానీ వీటి మీద, అలాగే జూట్ బ్యాగ్స్ మీద కానీ ఈ డిజైన్ చేసుకుని ప్రింట్ చేసినట్లయితే ఆర్థికంగా ఎంతో సపోర్ట్ ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చుతో పోలిస్తే వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా డిమాండ్ ఉన్న కోర్సు. ఇటువంటిది నేర్పించడానికి మా కళాశాల యాజమాన్యం సహకారంతో మా కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఏలూరులో ఉన్నటువంటి మహిళలకి, అలాగే మా కళాశాల, అలాగే మా సిస్టర్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క విద్యార్థినులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, దీంట్లో మనకు శిక్షణ ఇవ్వడానికి చేసినటువంటి జ్యోతి గారిని, మాధవ్ గారిని అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలి, నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు మాధవి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ వాళ్ళకి ధన్యవాదాలండి. ఇది శారీస్ స్క్రీన్ ప్రింటింగ్ కోర్స్ అండి. మహిళలకు మంచి ఉపాధి అవకాశం. ఇది శారీస్ ఇంట్లోనే ఉంటూ మహిళలందరూ మంచి ఉపాధి పొందవచ్చునండి. మనకి ఏంటంటే చాలా తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో మంచి ఆదాయాన్ని పొందవచ్చునండి ఈ కోర్సుని మొత్తం మహిళలందరూ, ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంత మహిళలందరూ నేర్చుకుని మంచి ఉపాధి పొందుతారని కోరుచున్నాను.
శ్రీరామ్ గారు, కాలేజ్ ఐపీఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జి రామ్ గారు, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మేడం రావణ్ గారు, అండ్ కెమిస్ట్రీ ఏఓడి శ్రీ సతీష్ గారు, అండ్ రిసోర్స్ పర్సన్ జ్యోతి మేడం, అండ్ participants in this awareness program. Very good morning to all of you. College Women Empowerment Cell students, girl students की అలాగే మన లోకల్లో ఉన్నటువంటి కమ్యూనిటీకి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంటే మహిళా సాధికారత కోసం వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా ఆర్థికంగా బలపడటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది నిన్న ఈరోజు ఇంట్లో పిల్లలందరికీ అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే మెయిన్గా డిజైన్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఈ శారీస్ మీద కానీ లేకపోతే టీషర్ట్స్ మీద కానీ వీటిల్లో డిజైన్స్ అంటే డిఫరెంట్ ఆర్ట్స్ని డిజైన్ చేయడం ఎలాగా, దాన్ని ప్రింట్ చేయడం ఎలాగా, వీటి మీద జ్యోతి గారు మేడం గారు వాళ్ళు దాని మీద అవేర్నెస్ కల్పించారు. దీంట్లో కనుక కొంచెం నైపుణ్యం తెచ్చుకున్నట్లయితే వాళ్ళ అంతటగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అలాగే కుటుంబానికి సహాయపడడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కళాశాల ఐక్యూఎస్సీ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మహిళలకి సాధికారత, ఆర్థిక సాధికారత రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇది ఇక్కడ ఈ 2 రోజుల ట్రైనింగ్లో నేర్చుకుని వదిలేయడమే కాకుండా వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ వాళ్ళ జీవితంలో కూడా ఇటువంటి ఆర్ట్ ఉపయోగించుకుని చేసుకుంటే దీంట్లో అవే ఖర్చు కానీ అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇన్కమ్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి ఇంకా వేరియస్ డిజైన్స్ని చేసుకోవచ్చు. అలాగే దాన్ని బట్టి ప్రింటింగ్ లో కూడా ఇంకా వెలుగులు సాధించుకున్నట్లయితే అంటే ఆల్రెడీ ఒక బేసిక్ కోర్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని కూడా చేసుకుంటే వాళ్ళ ఓన్ స్కిల్స్ ని బట్టి కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటే చాలా హై లెవెల్ కూడా ఇంకా వెళ్ళచ్చు. అలాగే మన కాలేజీలో గతంలో బేసిక్ ఫౌండేషన్ కోర్స్, బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ కానీ లేకపోతే డిజైన్ అండ్ ప్రింటింగ్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో మహిళలకి మన చుట్టుపక్కల ఉన్న మన ఏలూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మహిళలకు కూడా మన కాలేజీకి ఇన్వైట్ చేసి మన విద్యార్థులతో పాటు వాళ్ళకు కూడా టైలరింగ్ లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ని వాళ్ళకు కూడా దాంట్లో కూడా వాళ్ళని ఎంప్లాయ్ చేసి వాళ్ళు ఆర్థికంగా నిలబడి కుటుంబానికి చేరువుగా ఉండడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకని మా కళాశాల ఉన్నటువంటి మేడం రామయ్య గారు కోఆర్డినేటర్ అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. దీనికి మా యాజమాన్యం యొక్క సహకారం, మా కస్పాండ్ గారు కానీ మేనేజ్మెంట్ కానీ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని చుట్టుపక్కల ఉన్న మహిళలు ఏలూరు వారు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఉపయోగించుకుని కళాశాల విద్యార్థులతో పాటు వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఏర్పాటు చేసినందుకు రావణి గారిని అలాగే ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ రావు గారిని అలాగే మనకి కాకినాడ నుంచి పాల్గొని వచ్చి ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చేసిన జ్యోతి గారికి మేడం గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మీరు దీంట్లో ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అనేది కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫీడ్బ్యాక్ రిటర్న్ గా ఇచ్చినట్టయితే మా లావణ్య గారికి అది ఎప్పుడు భావిస్తున్నాం. థ్యాంక్ యూ. Empowerment Cell Coordinator Lavanya for arranging this program for all the women and students and our students. I also thank Jyoti Garu for having come to all the way to Palpur to train you on various aspects of skills. I hope you have all enriched with these skills for the last 2 days and hope you will be useful in your future life and a part-time earning also. If you keep little focus on this, you will become an entrepreneur and you will have good income as was said by
Similarly, yesterday, the expenses are very little, income is more. You need not spend much time, maybe 1 hour, 2 hours in a day. It gives a very good income, and the people also will be happy with these arts. So we are already doing, but after coming to Lavanya as this government is doing the money program, we are already getting in our village, adopted village, we are doing training, stitching and embroidery, computer, everything. This is added one, and we are going to add some more in future that will be useful for either for our students or for the outsiders, outside college students and housewives also. So very nice program. I will say congratulate this woman empowerment sir for having arranged this nice program. I hope it will be a success. We are happy with this program. Thank you very much. That's our principal said. We require your feedback. So wish you all the best. Thank you. ముందుగా మనకి ఈ అవకాశం ఇచ్చిన సిఆర్డి కాలేజ్ ధన్యవాదాలు. ఇది ఏంటంటే పిల్లలకి మెయిన్ ఇంట్లో ఉంటూ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఉంటూ మంచి ఉపాధి అవకాశం పొందవచ్చింది. ఇది నేను తక్కువ సమయంలో అంటే ఒక శారీ వచ్చి తిరిగి ఫీల్కి వచ్చి కదా హాఫ్ అన్ అవర్లో శారీ కంప్లీట్ అవుతుంది. మనం 500 నుంచి 1000 వరకు కూడా దీనికి తీసుకొచ్చాను అమౌంట్. తక్కువ సమయంలో మనం బాగా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈ రోజు కష్టపడి ఆలోచిస్తే కుటుంబంలో ఒకరు కష్టపడితే రోజు కదండి. కాబట్టి మరి ఏం చేయాలి, అందరూ కూడా కష్టపడాలి. ఎందుకంటే కాలం స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను చదువుకోవడంలో 2005 చెప్పారు వెళ్ళి చదువుకోవడం ఏదో తప్ప మాకు నేర్పించడం కానీ ఇవి అలా లేవు. కాబట్టి ఈ రోజు మేము ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏదైనా జరిగితే చూసి వెళ్తారా ఏదో ఒకటి చూసి వెళ్ళిపోవడం, ఏదో ఒక వారిని పంపచ్చు. కుటుంబాన్ని మా ఇలాగే కదా మా పిల్లల్ని పోషించుకోవాలి. సో దానికోసమని మేము కూడా ఏదైనా వెళ్తే బాగుంది, మాకు కూడా ఏదైనా చేసుకుంటే బాగుంది అనిపించి వెళ్తున్నాం. కాబట్టి మీకు చక్కటి సలహా కోసం మీకు ఆదేశాలు చక్కగా వింటుంటే మా క్లాస్ మనమైతే ఒక్కోసారి మళ్ళీ ఒక్కోసారి ఏంటంటే చదివేవన్నీ కూడా నాకు ఎదురుంటే ధనాలు. ఎందుకంటే మన చేతికి వచ్చిన పని మనం దొంగిలించడానికి సరిపోదు. ఈ రోజు కాకపోతే రేపటి సరే దాన్ని చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు వస్తానికి గ్యారెంటీ లేదు కదా. ఎందుకంటే ఒక టీచర్గా ఉన్నారనుకోండి,
ఒక సీట్ ఇచ్చేసి ఎంతో మంది కష్టపడుతున్నారు. డిఎస్సీ రాసిన వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చేది కదా టీచర్ కోసం. కానీ మనకి ఇంత అనుకోండి మనం యూజ్ చేసుకోవచ్చు. కేవలం జాబ్ ఒకటే కాదు, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకంటే ఒక వర్కింగ్ టైం ఉంది. ఆ టైం సాయంత్రం అయినా వచ్చి మనం చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఏదో వేస్ట్ అయిపోవద్దు, నవ్వులాగా కాదు. ఎందుకంటే మన హెల్ప్ చూస్తున్నట్టయితే చాలా బాగా నేర్పుతారు. నా పేరు దయామణి అండి. నేను పట్టేపల్లి నుంచి వచ్చాను. నేనైతే హౌస్ వైఫ్. చదవడానికి ఇంటర్ వరకు చదువు ఆపేశాను. కానీ టాలీ నేర్చుకున్నాను, కానీ ఏదో ఒకటి చేసుకుందాం. బయటకే జాబ్ చేసి అయితే చేయలేను కదా. మా వారైతే మాత్రం వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏదో పిల్లల్ని చదివించుకోవాలి, బాగా ఉండాలి, ఉపయోగం ఉండాలి. ఇంటిగా నుండి మేమేం చేస్తాం? ఏమి చేయలేం కదా. కాబట్టి మాకు బెస్ట్ ఆఫర్స్ మేమైతే అనుకుంటున్నాము. ఇంకా డాక్టర్ మంచి ఆఫర్ ఇచ్చినందుకు ఈ మీరు ఏది వచ్చినా కానీ మీ కాలేజీలో ఏది పెట్టినా ప్రతి దాంట్లో పాల్గొంటాం. ఎందుకంటే మీకంటూ చేతికి వర్క్ వచ్చేసింది అనుకోండి, ఇది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఆటపాటలో ఉంది, మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. భవిష్యత్తులో మీకు రేపటి రోజు ఇది ఎంతో ఉపయోగం. వాళ్ళు జాబే చేస్తున్నారు. మాకు యూస్ఫుల్ గా అనిపించకపోతే ఈ ఫ్యూచర్ మాకు దీని యొక్క వాల్యూ మాకు బాగా తెలుస్తుంది సార్. సో మాకు దీని గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కాలేజ్ లో కోర్స్ అనేది జరగడానికి అవకాశం కల్పిస్తున్నాము సార్. అలాగే స్క్రీన్ డిజైన్స్ చూసినప్పుడు కూడా మాకు చాలా బాగుంటుంది. సో మేము కూడా నేర్చుకుంటే బాగుందని అనిపించింది. అది తక్కువకి మాకు ఈ కాలేజ్ లో ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా డిజైన్ నేర్చుకోవాలంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మాకు ఫ్రీగా కోర్స్ 2 days నేర్పించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇన్ ఫ్యూచర్ మాకు ఈ యొక్క స్క్రీన్ ప్రింటింగ్ అనేది మాకు బాగా యూస్ఫుల్ అవుతుంది మేము అనుకుంటున్నాము. ఈ యొక్క మంచి కోర్స్ ని మాకు కాలేజ్ లో కల్పించినందుకు కాలేజ్కి సార్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా యూనివర్సిటీ కాలేజ్ సెకండ్ ఇయర్ ఆఫ్ కంప్యూటర్స్. From second week of computers. Good afternoon everyone. First of all, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి అండ్ కరెస్పాండెంట్ సార్కి థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడం క్రియేట్ చేసి చెప్పడం వల్ల మేము ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం బ్యూటిషియన్ కోర్స్ స్టార్ట్ చేశారు. దానివల్ల బేసిక్ బ్యూటిషియన్ అనేది మేము నేర్చుకున్నాం. దీనివల్ల తక్కువ అమౌంట్తోనే ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా యూస్ చేయాలనేది తెలుస్తుంది. అదేవిధంగా వచ్చిన ట్రైనర్స్ మేడమ్స్ కూడా చాలా పేషెన్స్తో చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ మచ్. దిస్ ఈస్ టీ అమృత ఫ్రమ్ సెకండ్ సిఏ. ఈరోజు రాణి మేడం నేర్పించిన కోర్స్ అందరికీ మంచి హెల్ప్ఫుల్ అయింది. ఇన్ ఫ్యూచర్ మాకు ఏదైనా బిజినెస్ ఏమైనా పెట్టుకోవాలన్నా రైట్స్ బయట కాకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉంటాయి చాలా మందికి. వాళ్ళు ఏమైనా చేసుకోవాలన్నా ఇది కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. మేడం కూడా స్టార్టింగ్ నుంచి ఏ కలర్స్ నేర్పించారు, ఏ మిక్స్ చేస్తే ఏమేమి కలర్స్ వస్తాయి, ఫ్రమ్ బేసిక్ నుంచి మొత్తం టోటల్గా నేర్పించారు. ఏ క్లాత్స్ మీద ఎలా వేయాలి అండ్ డబల్ షేడ్స్ అలాగా. సో చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం కూడా మనకి చాలా యూస్ఫుల్. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు లావణ్య. సిఆర్రెడ్డి కళాశాలలో కామర్స్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఏంటంటే డిజైన్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ కోర్స్ అనేది 2 daysలో నేర్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది సిఆర్రెడ్డి కళాశాల తరఫున. దీంట్లో ఏంటంటే పిల్లలు ఒక 40 మంది వరకు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలాగే మా విద్యార్థులతో పాటు బయట వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వడానికి
బయట నుంచి ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఏలూరు నుంచి హౌస్ వైఫ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని రమ్మని పిలవగా వాళ్ళ రెస్పాండ్ కూడా బాగుంది. వాళ్ళు కూడా దగ్గర 40 మెంబర్స్ వరకు వచ్చారు. ఈ కోర్సులో ఏంటంటే అతి తక్కువ ఖర్చుతోటి స్వయం ఉపాధి ఎలా పొందొచ్చు, విద్యతోనే ఉద్యోగం అనేది దానికంటే ఆ విద్యతో పాటుగా ఇలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ కూడా ఉంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ఏదో ఒక అనివార్య పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయలేకపోతే ఇలాంటి స్కిల్స్ ఏమైనా ఉపయోగపడినా కానీ పిల్లలకి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో రకరకాల ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాం. మొన్నటి వరకు బ్యూటీషియన్ కోర్స్ ఒకటి రన్ అయింది. అలాగే ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ ప్రింటింగ్ అని చెప్పి చీరల మీద, టీషర్ట్స్ మీద, అలాగే జూట్ బ్యాగ్స్ మీద వాళ్ళు స్వయం ఉపాధి పొందొచ్చు. అలా ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యాజమాన్యం ఎప్పుడు ఏదైనా కొత్త కోర్సులు పెట్టినా ఇలా ఉపాధి అవకాశాలు ఏమైనా చూపించడానికి కూడా యాజమాన్యం అనేది ముందుకొస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరపున ఇక్కడున్న విద్యార్థులకి వాళ్ళు విద్యతో పాటు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా స్కిల్ కోసం అని చెప్పి ప్రతిసారి 3 నెలలకు ఒకసారి ఒక కోర్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరంలో 3 కోర్సులను ఏర్పాటు చేశాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి బ్యూటీషియన్ కోర్సు ఒకటి, అలాగే స్క్రీన్ ప్రింటింగ్. ఇది అతి తక్కువ ఖర్చుతో ఒక టీషర్ట్ మీద జస్ట్ 5 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ టీషర్ట్స్ని బల్క్గా ఆర్డర్ తీసుకుని దాన్ని బయటికి పబ్లిసిటీ చేయగలిగితే బిజినెస్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఒక చీరకు అయ్యే ఖర్చు 50 రూపాయలు మాత్రమే. ఆ చీరని ప్రింట్ చేయించుకుని బయట మార్కెట్లో మనకి 500-1000 రూపీస్ వరకు అమ్మడం జరుగుతుంది. అలా మా పిల్లలు విద్యార్థులు స్వయం ఉపాధి పొందుతారు ఫ్యూచర్లో అని చెప్పి కోర్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పాలకొల నుంచి జ్యోతి గారు, అలాగే రాజమండ్రి నుంచి మాధవి గారు వచ్చి ఈ కోర్సును అంతటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న పెయింట్స్ కానీ, అలాగే వాటికి ఉన్న స్క్రీన్స్ కానీ, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, కలర్స్ ఎలా కలపాలి, ఇవన్నీ 2 రోజులుగా నేర్పించారు. ఈ అవకాశాన్ని ఏలూరు చుట్టుపక్కల మహిళలు అలాగే మా విద్యార్థులు యూజ్ చేసుకున్నందుకు ధన్యవాదములు. అలాగే ఈ కోర్సును ఏర్పాటు చేయడానికి సహకరించిన మా మేనేజ్మెంట్ వారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, కరస్పాండెంట్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.